హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వప్న. మీరందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సమ్మర్లో మనం ఏ ఏ మొక్కల్ని పెంచుకుంటే మనకి ఫ్లవర్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఈ సీజన్లో అన్నది నేను మీకు చూపిస్తాను. కొన్ని రకాలు చూపిస్తాను. అవి మీరు కుండీలోనైనా లేదంటే భూమి మీదైనా పెంచుకోవచ్చండి, మీ ఇష్టాన్ని బట్టి. స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మనం గులాబీ మొక్కల గురించి తెలుసుకుందామండి. సమ్మర్లో గులాబీ పూలు కూడా చాలా బాగా పూస్తాయి. అందులోనూ కాశ్మీర్ గులాబీ అయితే ఇంకా ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూసినట్టయితే చూసారా ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. సమ్మర్లో ఇది స్టార్టింగ్లో నేను తీసానండి. చూడండి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో. దీంట్లో పింక్ కలర్ కూడా మనకి నర్సరీలో అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఇంగ్లీష్ గులాబీ అండి. ఈ ఇంగ్లీష్ గులాబీలు మనకి సమ్మర్లో ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి ఉండవండి. 1-2 ఫ్లవర్స్ మాత్రం ఉంటాయి. కాకపోతే వీటిని ప్రాపర్గా మనం కేర్ తీసుకుంటూ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా ఫ్లవరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కానీ, తర్వాత వర్మీ కంపోస్ట్లు అవి ఇచ్చుకుంటూ వెళ్తే మనకి ప్రాపర్గా ఫ్లవరింగ్ అనేది ఉంటుంది. మనం మధ్యాహ్నం పూట 12 వరకు వచ్చే ఎండని మాత్రమే మనం మొక్కలకి అందేటట్టు చూసుకోవాలండి. ఇప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఈ మొక్కలకి మిట్ట మధ్యాహ్నం ఎండ తగలకుండా చూసుకోవాలి. లేదంటే ఇదిగోండి ఈ వీడియోలో చూసినట్టుగా పువ్వు చూడండి ఎంత కమిలిపోయిందో. ఎండ ఎక్కువగా పడినా కూడా ఈ విధంగా ఫ్లవర్స్ అనేవి, పూసిన పూలు అనేవి ఎండిపోతాయి, చిగుర్లు అనేవి ఎండిపోతాయి. కొత్తగా మొగ్గలు కనుక వస్తే అవి కూడా ఎండిపోయి రాలిపోవడం అంటూ జరుగుతుంది. అలానే ఆకులు కూడా కొంచెం డ్రై అయినట్టు అవ్వడం, జీవం కోల్పోతాయి అన్నమాట. అందుకోసం మనం వీటిని సెమీ షేడ్ అంటే అచ్చంగా నీడలో కూడా ఉంచకూడదండి. మనం 12 వరకు ఎండ మాత్రం ప్రిఫర్ చేస్తే మన మొక్కలకి ఈ గులాబీ పూలు మన దగ్గర చెట్లు ఎక్కువ రోజులు ఉంటాయి. అలానే పూలు కూడా మనకి చెట్ల మీద అందంగా కనిపిస్తాయి. లేదు అంటే మనకి ఆ పూలు అనేవి నల్లబడిపోయి చూడడానికి కూడా మంచిగా ఉండవు. ప్రాపర్గా కేర్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చేసి జాస్మిన్ అండి. అంటే మల్లెపూలు. ఎండాకాలం అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది మల్లెపూలు. ఈ మల్లెపూలు మనకి సమ్మర్లో బాగా ఎక్కువగా పూస్తాయండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వచ్చేసి సన్నజాజి. ఈ సన్నజాజులు మనకి మార్కెట్లో తక్కువగా ఉంటాయి, కానీ ఇళ్ళల్లో ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు. ఇవి కూడా చాలా మంచి వాసనతో చాలా బాగా ఉంటాయి. సమ్మర్లో ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి. మల్లెపూలు వచ్చేసి మనకి చాలా రకాలు ఉంటాయండి. కాగడ మల్లెలని, ముద్ద మల్లెలని, తర్వాత నిత్య మల్లెలని, చుక్క మల్లెలని, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి సమ్మర్లో ఎక్కువగా ఫ్లవర్స్ వస్తాయి. ఈ మల్లెపూలు కూడా మనకి ఇక్కడ నర్సరీలో చూసినట్టయితే మనం వీటిని కూడా కుండీలలో పెంచుకోవచ్చండి. మనకి నర్సరీలలో ఈ క్యారీ బ్యాగ్ వచ్చేసి 30 రూపీస్ అలా అందుబాటులో ఉన్నాయండి. మీరు కావాలంటే తెచ్చుకొని పెంచుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి మల్లెపూలు అని అనగానే మల్లెపూలతో పాటు కనకాంబరాలు కూడా మనకి సమ్మర్లో బాగా పూస్తాయి. ఈ రెండు కలిపి మాలలు కట్టుకొని చాలామంది దేవుళ్ళకి పెడుతూ ఉంటారు, జడలో పెట్టుకుంటూ ఉంటారు. ఈ కనకాంబరాలు కూడా మనం కుండీలలో పెంచుకోవచ్చండి. కుండీలలో కూడా చాలా బాగా పూస్తాయి కనకాంబరాలు అనేది. వీలైతే ఈ కనకాంబరాలను కూడా మీరు కుండీలో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయేది మందారాల గురించి అండి. ఈ మందారాల గురించి నేను ఆల్రెడీ నా వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను. కావాలంటే నేను ఆ లింక్ని మీకు ఐ బటన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయినాక పక్కన ఒక బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో పోస్ట్ చేయగానే మీరు వెతుక్కోకుండానే నా వీడియో మీ ముందు ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. అలానే ఈ మందార మొక్కలకి మంచిగా ఎండబడే చోట కనుక ఉంచినట్టయితే వీటికి చీడ, పురుగులు అటువంటివి కూడా తొందరగా అటాక్ అవ్వవండి ఎండాకాలంలో. అలానే ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బిల్లగన్నేరు అని పిలుస్తారు దీన్ని. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్, ఇది డార్క్ పింక్లో ఉంది కదా, అలానే లైట్ పింక్, తర్వాత వైట్ కలరు, ఇలా కొన్ని కలర్స్లో మనకి నర్సరీలో అందుబాటులో దొరుకుతాయండి. అలానే ఇవి మనకి ఇప్పుడు మీరు చూస్తున్నది రెక్కగా ఉంది కదా, వీటిల్లో కొన్ని ఫ్లవర్స్ ముద్దగా కూడా దొరుకుతాయండి మనకి నర్సరీలో. ఒక క్యారీ బ్యాగ్ వచ్చేసి 30 రూపీస్ అలా ఉంటుంది. అంటే మొక్క సైజు, దాని కెపాసిటీ, అంటే కొంచెం అది గ్రోత్ ఎక్కువగా ఉన్నది, కుండీలో ఉందా, దాన్ని బట్టి మనకి కాస్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని బట్టి ప్రైస్ పెరగడము అలా ఉంటుందన్నమాట. వీటిని ప్రాపర్గా ప్రూనింగ్ చేస్తూ మనం ఉంచుకుంటే ఇంటి ముందు షో మొక్కల్లాగా చాలా బాగుంటాయి ఈ సమ్మర్లో. నెక్స్ట్ వచ్చేసి బోగన్విలియా అండి. ఈ బోగన్విలియా కూడా అంతే, మన ఇంటి ముందు డెకరేషన్ ప్లాంట్ కింద వాడుకోవచ్చు. ఓన్ హౌస్ అయితే కింద భూమి మీద కనుక పెంచుకుంటే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ఈ విధంగా అనిపిస్తుంది. చూడడానికి చాలా బాగుంటుంది.
అంటే ఇండ్ల ముందు ఈ విధంగా ఉంచుకుంటే మనకి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ బోగన్విలియా మనకి దీనికి ప్రాపర్గా కేర్ తీసుకోకపోయినా ఈ మొక్క బతికేస్తుందండి సమ్మర్లో. ఎక్కువగా వాటరింగ్ అది చేయాల్సిన అవసరం కూడా పెద్దగా ఉండదు. ఎంత ఎండ పడితే అంత బాగా గ్రోత్ అనేది ఉంటుంది ఈ బోగన్విలియాకి. నెక్స్ట్ వచ్చేసి ఇది టేబుల్ రోజ్ అండి. ఇది మీకు చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. వీటిని గడ్డి మొక్కలు, గడ్డి గులాబీలు అని కూడా పిలుస్తారు. ఇవి కూడా మనకి సమ్మర్లో మనం ఎంత కేర్ తీసుకుంటే అంత బాగా పూస్తాయి. అంటే ఎంత ఎండ ఎక్కువగా పడితే అంత ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి ఉంటాయి. ఇందులో కూడా చాలా కలర్స్ మనకు అందుబాటులో ఉంటాయి. వీటిని ఇండ్ల ముందు డెకరేషన్ కింద వాడుకుంటూ ఉంటారండి. చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఈ గడ్డి వీటిల్లోనే ఇదొకటండి. గడ్డి అంటే దీన్ని మందారం అని పిలుస్తారు. గడ్డి మందారము. ఇవి కూడా చాలా బాగుంటాయి. చాలా కలర్స్ అందుబాటులో ఉంటాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి దీన్ని సీతమ్మ జడ పూలు అని పిలుస్తూ ఉంటారు. అలానే ఇది చూడ్డానికి ముద్దగా మంచి డార్క్ కలర్స్లో అందుబాటులో ఉంటుంది. అలానే ఈ మొక్కను కూడా మనం కుండీల్లో పెంచుకోవచ్చండి. ఇంటి ముందు డెకరేషన్‌కి కూడా వాడుకోవచ్చు. అలానే వీటిని ఈ ఫ్లవర్స్‌ని క్రాఫ్ట్స్ చేయడానికి కూడా వాడుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కాస్మోస్ అండి. అంటే ఇవి గడ్డి చామంతులు అని పిలుస్తారు వీటిని. అంటే ఇవి చూడ్డానికి రెక్కగా చామంతి పూల్లానే ఉంటాయి. కాపోతే వాటి ఆకులనేవి గడ్డి జాతికి సంబంధించిన ఆకుల్లాగా ఉంటాయి. ఇవి కూడా మనకి సమ్మర్‌లో ఎక్కువగా ఫ్లవర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఎంత ఎండ ఎక్కువ తగిలితే అంత బాగా ఫ్లవర్స్ అనేవి వస్తాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫ్లవర్స్ కూడా మనకి చాలా కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి. అందులో డార్క్ కలరు, లైట్ కలరు, పింక్ కలరు ఈ విధంగా నాకు అందుబాటులో ఉన్న కలర్స్‌ని నేను మీకు ప్రొవైడ్ చేశాను. అలానే ఓన్ హౌస్‌లో గనక పెంచుకునే వాళ్ళైతే ఇవి ఇంటి ముందు అంటే ముందు పెంచుకుంటే మీరు చాలా కలర్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మొక్కల్ని పెంచుకుంటే ఎక్కువ ఫ్లవర్స్ అనేవి ఇంటి ముందు ఉంటూ అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూడబోయేది ఇది యెల్లో కలర్‌లో బెల్ ఫ్లవర్స్ అండి. వీటిని బెల్ ఫ్లవర్స్ అని పిలుస్తారు. ఇవొచ్చేసి చాలామంది ఇళ్ళల్లో పెంచుకుంటూనే ఉంటారు. ఇవి దేవుడికి పెడుతూ ఉంటారు. వీటిల్లో కూడా మనకి కలర్ ఆప్షన్ అనేది ఉందండి. ఇవి ఆరెంజ్, రెడ్ కలరు ఈ విధంగా కొన్ని కలర్స్ నాకు అందుబాటులో ఉన్నాయి. నేను మీకు ప్రొవైడ్ చేశాను. అలానే ఇవి కుండీలలో కూడా పెంచుకోవచ్చు. ఇళ్ళ ముందు ఈ విధంగా డెకరేషన్ లాగా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా పెంచుకుంటే ఇంటి ముందు కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. ఇంతేనండి. నేను మరికొన్ని సమ్మర్ ప్లాంట్స్‌తో మళ్ళీ మీ ముందుంటాను. ఇప్పుడు మీకు చెప్పిన కొన్ని ప్లాంట్స్ అంటే మీకు ఏ ఫ్లవర్స్ అయితే నచ్చాయో అవి మీరు నర్సరీలో ట్రై చేసుకుంటారు. మీకు దొరుకుతాయి. ఈ సమ్మర్‌లో పెంచుకోగలుగుతారన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోని షేర్ చేశాను. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని మంచి వీడియోస్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.